సో ఇవాళ మనము ప్రెగ్నెన్సీలో మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మిత్స్ అంటే ఎలా అంటే అమ్మమ్మ నుంచి వాట్సాప్ జనరేషన్ ఫార్వర్డ్ అవుతున్నట్టు. బట్ ఫ్యాక్ట్స్ అంటే డాక్టర్ చెప్పే సైన్స్. సో అమ్మమ్మ చెప్పింది వినండి, సో డాక్టర్ చెప్పేది ఫాలో అవ్వండి. సో ఫస్ట్ మిత్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో మనము డబుల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఫ్యాక్ట్స్ మాట్లాడినట్టయితే ప్రెగ్నెన్సీలో మనము డబుల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తీసుకునే అవసరం లేదు. కొంచెం ఎక్స్ట్రా క్యాలరీస్, ఎక్స్ట్రా ప్రోటీన్స్ తీసుకుంటే సరిపోతుంది. సో క్వాంటిటీ కంటే కొంచెం మనం క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేయడం ఓకే. ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒబిసిటీ వచ్చి దానివల్ల కాంప్లికేషన్స్, బీపీ పెరగడం, షుగర్ పెరగడం జరుగుతుంది. సో మనము డబుల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తీసుకునే అవసరం లేదు, మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. సో మనం సెకండ్ మిత్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటి అంటే ప్రెగ్నెన్సీ మదర్కి కడుపులో మంట అంటే హార్ట్ బర్న్ లాంటివి వస్తే బేబీకి హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంది అని అంటుంటారు. కానీ నిజానికి ఫ్యాక్ట్ ఏంటి అంటే మదర్కి హార్ట్ బర్న్ లాంటివి వస్తే అది దేనివల్ల వస్తుందంటే హార్మోనల్ చేంజెస్ వల్ల, ప్లస్ యూట్రస్ గ్రో అయిపోయేసి పొట్ట మీద ప్రెషర్ వల్ల అట్లా హార్ట్ బర్న్ వస్తుంది. అంతేగాని ఆ హార్ట్ బర్న్కి బేబీ హెయిర్ గ్రోత్కి ఏం సంబంధం లేదు.